హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా ఆర్జీవి గారు వ్యూహం పార్ట్ 1 రిలీజ్ చేయబోతున్నట్లు ఆ డేట్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రాజధాని ఫైల్స్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. కానీ కోర్టులో స్టే అవ్వడం వల్ల కొన్ని థియేటర్లు అయితే సినిమా రిలీజ్ అయిపోయింది, మధ్యలోకి వెళ్ళి ఆపేశారు. అలాంటి క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. రాజధాని మూవీ నుంచి కూడా క్లిప్స్కి వచ్చాయి. మరి రాజధాని ఫైల్స్ రిలీజ్ చేశారు కాబట్టి వ్యూహాన్ని రిలీజ్ చేస్తారా? సో మరి ఒకవేళ వ్యూహం రిలీజ్ అయితే మళ్ళీ రిలీజింగ్ టైంలోనే మధ్యలోకి వెళ్ళి ఆపేస్తారా? సో మొత్తానికి అసలు ఏం జరుగుతుందంటారు? అంటే కోర్టు సెన్సార్ బాధ్యతలు స్వీకరించడం అనేది మనకి వ్యూహం దగ్గర నుంచి కనిపిస్తుంది. వ్యూహంకి కూడా సెన్సార్ ఏ బేసిస్లో సర్టిఫై చేసింది, ఆ నివేదిక ఏమిటి, అలాగే ఏ కట్స్ విధించింది, రివైజింగ్ కమిటీ ఏ కట్స్ని ఎందుకు వద్దని చెప్పింది, ఈ మొత్తం నివేదిక కావాలి. మరొకసారి సినిమా చూసి మీరు మీ నిర్ణయాలు రాసి పంపించండి, అవి బాగుంటే, అవి సబబు అనిపిస్తే అప్పుడు మేము ఆమోద ముద్ర వేస్తాము అని చెప్పింది వ్యూహం సినిమాకి. దాదాపుగా అంటే ఈ రాజధాని ఫైల్స్ అనేది ఒరిజినల్గా వాళ్ళు అనుకున్న టైటిల్ అమరావతి. అమరావతి ఫైల్స్ అనే ముందు టైటిల్ అనుకున్నారు. కానీ రాజకీయ పరమైన వివాదం వస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని రాజధాని ఫైల్స్ అని మార్చి సినిమాలో ఐరావతి అని పేరు మార్చి, అలాగే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ పేరు రాంబాబు నాయుడు అని మార్చి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకేదో పెట్టి, ఇలా రకరకాల కసరత్తులన్నీ చేశారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు తీసినటువంటి సినిమా జనంలోకి వచ్చేసింది. అది సర్టిఫై అయిపోయింది, జనంలోకి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రైచర్ని ఇబ్బంది పెట్టేలా సినిమా ఉంది కాబట్టి సినిమా విడుదల ఆపండి అనే ఉద్దేశంతో ఒక ఆయన కోర్టులో కేసేశాడు, అప్పిరెడ్డి అనే అతను వేసినటువంటి పిటిషన్ ఆధారంగా కోర్టు సినిమా మీద స్టే విధించి వీళ్ళు తాలూకా కాగితాలన్నీ తెప్పించుకుని వెరిఫై చేసి రిలీజ్ చేసుకోమని ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు సినిమా తిరిగి థియేటర్స్లో ప్రదర్శితం అవుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆల్రెడీ కోర్టుకు వెళ్ళి అన్ని గందరగోళాలు రిలీజ్ ఆగిపోయినటువంటి సినిమా వ్యూహం యాత్ర ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండానే రిలీజ్ అయిపోయింది. యాత్రలో కూడా చంద్రబాబు క్యారెక్టర్ ఉంది, చంద్రబాబు సోనియా 2 క్యారెక్టర్లు ఉన్నాయి, 2 క్యారెక్టర్లు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన దాడి ఉంది, ఈ వ్యవహారం అంతా ఉంది. కానీ ఎందుకు రాజధాని ఫైల్స్ ఆపాల్సి వచ్చింది అంటే ఇక్కడ డోసేజ్ కొంచెం తీవ్రంగా ఉంది. ఆ డైరెక్టర్ గారు ఏం చెప్తున్నాడు, రాజధాని ఫైల్స్ తీసిన డైరెక్టరు, ప్రొడ్యూసరు, మేము ఎవరిని ఉద్దేశించి సినిమా తీయలేదు, ఒక ప్రాంతంలో ఒక క్యాపిటల్ నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వచ్చి కాదంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే బ్లాక్ ఒకటే తీసుకుని మేము సినిమా చేసాం తప్ప మేము పర్సనల్గా ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు అని చెప్పారు వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టి. కానీ ఆ సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఆగిపోయిన అమరావతి కథ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని విలన్గా చూపించారు. విలన్గా అంటే చాలా క్రూడ్ విలన్గా చూపించారు. కొంతమంది మహిళల్ని, అంటే వాళ్ళు దొంగ లెక్కలు రాసే ఆడిటరు అనే ఒక మాట ఉంది. ఆ మాటను బట్టి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నటువంటి మనిషి విజయసాయి రెడ్డి ఏమో అనిపిస్తుంది మనకి. అంటే 3-4 క్యారెక్టర్లు కలిపి ఒక క్యారెక్టర్గా డిజైన్ చేయటం అనేది రాజకీయ సినిమాల్లో జరిగే వ్యవహారం. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటువంటి 2 క్యారెక్టర్లు పెట్టి ఆ 2 క్యారెక్టర్లో 10 మందిని రిఫ్లెక్ట్ చేసి వీళ్ళు ఎంత క్రూయల్ అంటే ఈ రాజధాని కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆడవాళ్ళని తీసుకొచ్చి రేప్ చేయడానికి ట్రై చేసే అంత క్రూయల్. కాళ్ళు చేతులు నరికేస్తారు వీళ్ళే గొడ్డళ్ళు తీసుకుని. ఆ లెవెల్లో సినిమా నడిచింది. అది అంటే ఒక రిపోర్టరు క్యాపిటల్ న్యూస్ కవర్ చేసి వెళ్తుంటే
అతన్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళే. రోడ్డు మీద అతని వెహికల్ ఆపి ఒక చిన్న యాక్సిడెంట్ క్రియేట్ చేసి అతన్ని చంపేద్దామని ట్రై చేస్తుంటే హీరో వచ్చి కాపాడతాడు. ఈ లెవెల్ అంటే పూర్తి స్థాయి విలన్గా ఎస్టాబ్లిష్ చేశారు. గతంలో రాజనాల, రావు గోపాలరావు, సత్యనారాయణ ఆ స్థాయికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని, ఆ ప్రధాన విలన్ పక్కన ఉప విలన్స్ ఉంటారు కదా, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, ఈ వీళ్ళు చేసేవాళ్ళు. ఆ లెవెల్ క్రూయాలిటీ చూపించేశాడు సినిమాలో. చూపించేయటం ద్వారా ఒక ఇంప్రెషన్ కలిగించాయి. ఇవన్నీ జరిగాయా నిజంగా అక్కడ అంటే ఇళ్లల్లోకి వెళ్ళి అరెస్టులు చేయటం అనేది జరిగింది అమరావతి ఉద్యమంలో. అంత మాత్రం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏది చేయదలుచుకుంటే, ఏది దాడి చేయదలుచుకుంటే, ఎలా విమర్శించదలుచుకుంటే అలా విమర్శించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఈ రేప్ అటెంప్ట్లు, కాళ్ళు చేతులు నరికేయటాలు, గొడ్డలు తీసుకుని ఇవన్నీ ఎగ్జాగరేషన్స్. ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయి జనాల్లో ముద్రేసే ప్రయత్నం చేశాడు అనే ఉద్దేశంతో అప్పిరెడ్డి వెళ్ళాడు కోర్టులో. అది ఆగింది, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది. జనం ఈ సినిమా చూస్తారు, రేపు రాబోయే వ్యూహం కూడా చూస్తారు 23. అందులో దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. రాజధాని ఫైల్స్కి కౌంటర్ ఆర్గ్యుమెంట్. నిజానికి రాజధాని ఫైల్స్లో జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు తప్ప చంద్రబాబు పేరు ఉంటుంది చివరిలో తప్ప క్యారెక్టర్ ఉండదు. చంద్రబాబు క్యారెక్టర్ ఉండదు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉండదు. ఎందుకు వాళ్ళిద్దరిని పక్కకి తప్పించేశాడు డైరెక్టర్ అనేది అనుమానమే. ఎందుకు తప్పించేశాడు? వాళ్ళిద్దరూ నిర్వహించిన పాత్ర ఉంది కదా. ఆయన 35,000 ఎకరాలు పూలింగ్ చేశాడు. ల్యాండ్ పూలింగ్ అనేటువంటి కొత్త పదాన్ని మనకు పరిచయం చేశాడు చంద్రబాబు గారు. ఈ 35,000 ఎకరాలు పూల్ చేయటం చేసిన ఆయన కదా అసలు వెళ్ళను. ఒక మహానగర నిర్మాణం చేస్తాను, దానికి 40 సంవత్సరాలు, 35 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళు పడుతుంది అని చెప్పాడు ఆయన. ఒక పెద్ద భ్రమను కల్పించి వాళ్ళందరి దగ్గర భూములు తీసుకున్నాడు. వాళ్ళు కూడా ప్రభుత్వం దగ్గర భూములు ఉంటే మనకి పోయేదేముందో, వాళ్ళు నెలలా డబ్బులు పంపించేస్తారు కదా అనే ఉద్దేశంతో ఇచ్చారు. కౌలు రైతులకు ఇస్తే ఇస్తారు, ఎవరు కొన్ని సందర్భాల్లో ఎగ్గొడతారు, ఈ గొడవ ఉండదు, గవర్నమెంట్కి ఇస్తే అనే భరోసా కల్పించి భూములు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే క్యాపిటల్ ఆపేశాడో వీళ్ళ స్కీమ్ ఆగిపోయిందని భయపడిపోయి జగన్మోహన్ రెడ్డిని విలన్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఒరిజినల్ విలన్ చంద్రబాబు క్యాపిటల్ ఎపిసోడ్లో. ఈయన కట్టాల్సినవి పర్మనెంట్ కట్టడాలు కట్టేసి ఉంటాయి. హైకోర్టు, శాసనసభ, సెక్రటేరియట్, ఈ మూడింటితో పాటు మరికొన్ని నిర్మాణాలు ప్రభుత్వం అత్యవసర నిర్మాణాలు జరుపుంటే మిగిలిన నిర్మాణాలన్నీ వాటంతట అవే వచ్చేవి. నువ్వు ఇవన్నీ నిర్మించిన తర్వాత అక్కడికి చాలామంది వస్తారు, వాళ్ళ కోసం ఆ రైతే తన పొలంలో ఒక బిల్డింగ్ కట్టి దాన్ని లాడ్జ్గా చేసేవాడు, లేకపోతే హోటల్ పెట్టేవాడు, ఇంకొకటి చేసేవాడు, బట్టలు కొట్టు పెట్టేవాడు. ఇవన్నీ జరగాలి కదా, నెమ్మదిగా జరుగుతుంది డెవలప్మెంట్. ఒకేసారి నిర్మాణం జరగదు క్యాపిటల్ ఎక్కడ. ఇప్పుడు రకరకాల ఉదాహరణలు మారుతున్నారు. చండీగఢ్ ఇవన్నీ ప్లాన్ చేశారంటే ప్లాన్ ఎక్కడి దాకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్లానే, రోడ్లు ఇవన్నీ వేశారు, డిజైన్ అంతవరకే. మిగిలిందంతా ప్రైవేట్ సెక్టార్లో జరిగిన నిర్మాణాలే. అక్కడ కూడా ఆర్గానిక్గా జరగాలి, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తావు అంతవరకే. అది మానేసి ఒక బిల్డరు ల్యాండ్ ఓనరు అగ్రిమెంట్ లాగా ఎంటర్ అయ్యాడు. అమరావతి నిర్మాణం మీ పొలాల్లో చేసినందుకు గాను మా కంపెనీకి అంతిస్తారన్న లెవెల్లో వెళ్ళింది అది. దీన్ని ప్రజలు తిరస్కరించి కదా మిమ్మల్ని గత ఎన్నికల్లో ఓడించింది. మీ క్యాపిటల్ మీద నమ్మకం ఉంటే మీరు రెఫరెండంకి కదా వెళ్ళింది. మేం గెలిస్తే అమరావతి ఉంటుంది, జగన్ గెలిస్తే ఉండదని మీరు చెప్పారు. ఉండదని తెలిసి వాళ్ళు ఓటు వేశారు. దాన్ని మీరు పట్టించుకోవాలిగా చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ వ్యవహారం ఏమీ లేకుండా వన్ సైడెడ్గా జగన్కి రైతులకి మధ్య ఘర్షణగా మార్చి, జగన్ అనేవాడు ఈ రైతుల్ని నాశనం చేయడానికి రకరకాల పనులు రోజు ఆలోచించి చేస్తూ ఉంటాడు అన్న లెవెల్లో క్యారెక్టర్ని నడపడం అనేది దుర్మార్గం. రాజకీయం అంటే మీరు సెంట్రిక్గా ఉండి ఒక జర్నలిస్టిక్ అప్రోచ్తో అటువైపున్న మంచి, ఇటువైపున్న మంచి, అటువైపున్న చెడు, ఇటువైపున్న చెడు అన్నీ చెప్పు.
కానీ ఒక సైట్ తీసుకుని అసలు 2 క్యారెక్టర్లు ప్రధాన పాత్రలు కనిపించకుండా పక్కకి నెట్టేసి నువ్వు డ్రామా ఆడాల్సిన అవసరం ఏంది, వాళ్ళిద్దరిని ఎప్పుడైతే పక్కకి నెట్టేసావో నువ్వు తప్పులు చెప్తున్నావు అనే విషయం ప్రపంచానికి అర్థమైపోతుంది. ఆ మిస్టేక్ జరిగింది దానిలో. ఓకే. కానీ వర్మ తీస్తున్నటువంటి సినిమాలోను యాత్ర ట్రైలర్స్లోనూ కూడా అది లేదు. వాళ్ళు అందరినీ చూపించారు. జగన్మోహన్ రెడ్డి భారతీ క్యారెక్టర్లోనే షర్మిల క్యారెక్టర్ పీకేశారనే విమర్శ దాని మీద ఉంది, యాత్ర మీద. ఈ సినిమాలో ఏం చేయబోతున్నాడు వర్మ అనేది చూడాలి. అంటే ఇవి ప్రచార చిత్రాలుగా తీస్తున్నారు, ఎవరి సైడ్ వాళ్ళు తీసేసుకుని తీస్తున్నారు తప్ప జనాన్ని పట్టించుకోవట్లా. జనం సినిమా అని ఒకటి రావాలి. ఇప్పుడు మా భూములు లాగేసుకున్న మీరు అందరూ బాగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, చంద్రబాబు బాగానే ఉన్నాడు, మేమే నాశనం అయిపోయాం అన్న టైపులో వాళ్ళు తీయాలి సినిమా. కాబట్టి ఒకే వాస్తవం ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి రాజధాని ఫైల్స్ ఆ గందరగోళానికి గురై ఫైనల్గా ఈరోజు మళ్ళీ జనం ముందుకు ఎడుతోంది. వ్యూహంతో పాటు వారం తేడాలో శపథం కూడా వేసేస్తున్నాడు వర్మ. 2 సినిమాలు, మార్చి 23 ఇది, 1వ తారీఖు అది, ఫిబ్రవరి 23 ఇది రిలీజ్ అయిపోతుంది వ్యూహం ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. మార్చి 1వ తారీఖుకి శపథం కూడా రిలీజ్ అవుతుంది. అంటే 1 వీక్ తేడాలో 2 సినిమాలు వదిలించేసుకుంటున్నాడు ఆయన, వదిలించేసుకోవటమే. ఓకే. అవి థియేటర్లో నడుస్తాయా, జనం అడ్డుకుంటారా, గొడవ పడతారా, తీసేస్తారా, ఇవన్నీ వేరే గొడవలు. రాజధాని ఫైల్స్తో యుద్ధం మొదలైంది కాబట్టి వ్యూహానికి కూడా జరగచ్చు. ఈ యుద్ధం ఏ లెవెల్కి ఎడుతుంది, ఇది ఎలా సాంప్రదాయంగా మారుతుంది అనేది చూద్దాం. రైట్. భవిష్యత్తులో రాబోయే సినిమాలకి ఈ ఉద్యమాలు ఎలా ఆటంకంగా మారి ఏ సినిమాలని ఎవరెవరు స్టైల్ తీసుకొచ్చి ఆపుతారో చూద్దాం. ఇవి 2 వచ్చేస్తే అప్పటికి అంటే వ్యూహము శపథం మాత్రమే కాదు, ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా మళ్ళీ వచ్చింది కాబట్టి ఇవన్నీ రిలీజ్ అయిపోతే అక్కడికి మొత్తం ఏపీ రాజకీయాల మీద యాత్ర 2తో ప్రారంభమైనటువంటి హడావిడి, రాజధాని ఫైల్స్, ఈ 4 సినిమాలు ప్రపంచం ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ ఎలక్షన్లో యాత్ర హిట్ అయి కథానాయకుడు మహానాయకుడు దెబ్బతిన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా దాని రిఫ్లెక్షనే జరిగింది, వైసీపీ గెలిచి టీడీపీ ఓడిపోయింది. ఈసారి యాత్ర సేఫ్గానే ల్యాండ్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమాలు ఏమవుతాయో చూడాలి. ఈ గందరగోళాలన్నీ సినిమా కోణంలో విశ్లేషించే వాళ్ళు కూడా రాజకీయ విశ్లేషకులు ఉన్నారు కొంతమంది. కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఏమవుతారు అనేది పక్కన పెడితే రేపు 23వ తారీఖు థియేటర్ల దగ్గర ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ అయితే అందరిలోనూ ఉంది. ఎవరి లెవెల్లో వాళ్ళు కాగితాలు పట్టుకుని కోర్టుల దగ్గర కూడా సిద్ధంగా ఉన్నారు పిటిషన్ వేసి ఆపడానికి. చూద్దాం 23వ తారీఖు ఏం జరుగుతుందో, ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.